హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ అనిల్. ఈ వ్లాగ్ స్టార్టింగ్‌లో చూసారా? స్వాగతం తాతగారు అని రాసింది మా అమ్మ. లాస్ట్ వ్లాగ్‌లో వెల్కమ్ కేకే బావ అని రాసింది మా కృషి కోసం. ఇప్పుడేమో మా డ్యాడీ వచ్చారనమాట. లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! అన్నయ్య వాళ్ళొచ్చారు మేడారం మొక్కు కోసం అని చెప్పేసి. సో, ఈరోజు మా డ్యాడీ వచ్చారు. సో, లాస్ట్ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్. ఇదొచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సో, మార్నింగ్ మేము లెగిసేసరికే మా డ్యాడీ వచ్చేసారు. మా అమ్మ, డ్యాడీ ఇద్దరు కలిసి వంటలు గూడా చేసేసారు. సో, ఆ రోజు మార్నింగ్ అందరికీ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అనమాట. నాకసలు ఉప్మా అంటే అస్సల ఇష్టం ఉండదు. నేను తినను గూడా అసలు ఇంట్లో ఎలా చేసినా ఉప్మా తినను. అండ్ గుమ్మడికాయ పులుసు ఇది కర్డ్ రైస్‌లో అయితే సూపర్ ఉంటది. సో, నాకు చాలా ఇష్టం. నేను ఉత్తిగా తినను గానీ కర్డ్ రైస్‌లో అయితే తింటాను. అండ్ ఇదొచ్చేసి దొండకాయ ఫ్రై. సో, ఆ రోజు మార్నింగే ఇంకా వంటలయిపోయాయి. బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోయింది. సో, డ్యాడీ వస్తూ వస్తూ స్నాక్స్ తీసుకొచ్చారనమాట. సో, పకోడీ ఇంకేవో హాట్ స్నాక్స్ తీసుకొచ్చారు. సో, ఇంక నేను ఉప్మా తినను కదా! నాకు ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఇంక ఇవే. ఇంకా ఈ స్నాక్స్ అండ్ డ్యాడీ వస్తూ క్యారట్ హల్వా గూడా తీసుకొచ్చారనమాట. ఇదంతా డ్యాడీయే కుక్ జేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. సో, నాకింక బ్రేక్‌ఫాస్ట్ ఆ రోజు క్యారట్ హల్వా ఇంకా స్నాక్స్ తినేసాననమాట. సో, మార్నింగే మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. ఎందుకంటే ఆ రోజంతా ఫుల్ డే ఫుల్ ప్యాక్డ్‌గా ఉంటాము. చాలా పనుంది. ఎందుకంటే నెక్స్ట్ డే సండే. సండే రోజు మేము మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాలి మేడారం. నేను చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్‌లో. సో, దానికోసం ఏంటంటే ముందు రోజు ఇంట్లో అమ్మవారికి ముడుపులాగా అంటే తాంబూలంలాగా కట్టుకుంటామనమాట. సో, అది చేసుకోవాలి ఆ రోజు సాటర్డే రోజు. సో, మార్నింగ్ అంతా ఈ పనే సరిపోతది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా వేరే పనులన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డే కోసం అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి. సో, యాక్చువల్‌గా అన్నయ్య వాళ్ళదే మెయిన్ మొక్కు కాబట్టి సో, వాళ్ళ తాంబూలం అంతా ఫస్ట్ పెట్టేస్తున్నామనమాట. నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు చెప్పారు. ఈ మేడారం గురించి అండ్ ఇది మొక్కు తీర్చుకోవాలంటే ఏం చేయాలి? అమ్మవారికి ఏమేం పెట్టాలి? అవన్నీ మాకు అంకుల్ వాళ్ళే చెప్పారు. సో, వాళ్ళు చెప్పినట్టే మేము ఫాలో అవుతామనమాట. స్టార్టింగ్ నుంచి మాకిదే అలవాటు. మేబీ వేరే వాళ్ళు వేరే విధంగా చేస్తారేమో నాకు ఐడియా లేదు కానీ, మేమైతే ఫస్ట్ నుంచి ఇలానే చేస్తాము. అండ్ ఏమీ తక్కువ కాకుండా పెట్టవలసినవన్నీ కూడా మాకు అంకుల్ వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పినట్టు మేము కంప్లీట్‌గా అన్నీ పెడతామనమాట. ఈ ముడుపులో ఏమేం పెడతాము అనేది నేను కమింగ్ చూపిస్తాను. ఈ వ్లాగ్‌లోనే నేను పెట్టినప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఇది అన్నయ్య వాళ్ళది కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి నేను ఎక్కువ షూట్ చేయలేదనమాట. సో, ఇక్కడ నేను ఆల్రెడీ చాలా టైమ్స్ పెట్టాను కాబట్టి నేను రిలాక్స్డ్‌గా వీడియో తీసి ఇక్కడ షూట్ చేశాను మీకు చూపిద్దాము అని చెప్పేసి. సో, ఫస్ట్ ఏంటి అంటే బియ్యం పోసుకోవాలనమాట. సో, ఆ బియ్యం క్వాంటిటీ అనేది మన ఇష్టము. సో, బియ్యం పోసుకున్న తర్వాత అమ్మవార్లిద్దరికీ సెపరేట్‌గా పెట్టాలి. శారీస్ పెట్టాలి, ఇంకా తాంబూలం పెట్టాలి. అండ్ ఎండు ఖర్జూరము ఇంకా నిమ్మకాయలు, పువ్వులు అండ్ ఏమంటారు ఎండు కొబ్బరి ఉంటాయి కదా! సో, అవి అండ్ మనకు తోచినంత మనీ అవన్నీ పెట్టుకోవాలనమాట. మెయిన్ ఏంటి అంటే బెల్లం పెట్టుకోవాలి అమ్మవార్లిద్దరికీ. సో, ఈ మేడారం అమ్మవార్లకి ఏంటి అంటే బెల్లం అంటే బంగారంతో సమానమంట. సో, మనకు తోచినంత బెల్లం పెట్టుకోవచ్చు. అండ్ మనకక్కడ మేడారంలో కూడా తులాభారం ఇస్తారు పిల్లలకి. సో, అది కూడా బెల్లంతోనే ఇస్తారనమాట. సో, బెల్లం అంటే బంగారం అన్నంత లెక్క అనమాట. సో, మేడారం అమ్మవార్లిద్దరికీ గూడా. సో, 2 తాంబూలంలో పసుపు, కుంకుమ గూడా పెట్టాలనమాట ఇద్దరు అమ్మవార్లకి. సో, ఈసారి ఎళ్ళినప్పుడు యాక్చువల్లీ నేను మేడారంలో చాలామంది గుడి దగ్గరే ఇదంతా ఈ తాంబూలం అంతా కట్టడం చూశాను. మేబీ ఇంట్లోని చేసుకోవచ్చు, అక్కడ గూడా చేయొచ్చనుకుంటాను. నెక్స్ట్ డే అలా టైం సరిపోదు అని జెప్పేసి మేము ఇంట్లో చేస్తామేమో నాకు ఐడియా లేదు కానీ, అంకుల్ వాళ్ళైతే ఇలా చేస్తారు. ఇంక మేము అదే ట్రెడిషన్ ఫాలో అయిపోతున్నాము. సో, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కాబట్టి దీంట్లో చాలా. సో, ఇక్కడితో అమ్మవార్లకి ఇలా ముడుపు ఆర్ తాంబూలం పెట్టడం అయిపోయిందనమాట. ఇది నెక్స్ట్ డే టెంపుల్‌కి తీసుకెళ్ళాలి. సో, ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మాకు 12 అంటే యాక్చువల్‌గా 12కి ముందే పెట్టేసుకోవాలనమాట ఇవన్నీ. సో, మేమంతా ఈ హడావిడిలో ఈ పనిలో ఉంటే ఇక్కడ మా వియానొచ్చేసి ఇది చేస్తున్నాడు. ఊరు నుంచి డ్యాడీ వస్తూ వస్తూ బంతి పువ్వులు తీసుకొచ్చారనమాట. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చెట్లుంటాయి. సో, ఇంట్లో పూసాయని చెప్పేసి తీసుకొచ్చారు. మేము ఇప్పటి వరకు పూజ చేసాం కదా! ఆ పూజ చేసింది చూసి చెయ్యరంట దేవుడంట. సో, ఆ దేవుడికి మొత్తం అన్ని ఆ పువ్వులన్నీ చింపి ఇల్లంతా ఇలా పెంట పెంట చేశాడనమాట వియాన్. అసలే మార్నింగ్ నుంచి అందరం ఫుల్ టయర్డ్ ఉన్నాము. అన్నీ ఏదో ఒక పనులు గ్యాప్ లేకుండా. సో, మళ్ళీ మధ్యలో ఈ ఇల్లు క్లీనింగ్ పననమాట. నేను జస్ట్ ఆడుకుంటాడు గదా! అని కొన్ని పూలిచ్చాను. సో, నేను లోపలికెళ్ళి వచ్చేసరికి మొత్తం ఇల్లంతా చేసేసాడనమాట ఈ బంతి పూలు. మొత్తం చైర్స్‌లో ఏసేసాడు. ఇంకా నా ల్యాప్‌టాపు, అక్కడున్న బెడ్ షీట్స్, వాడి బొమ్మల్లో అంతా ఇదొక పెద్ద పనయిపోయిందనమాట మాకు. క్లీన్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఊరు స్టార్ట్ అవ్వాలి. అది అస్సలు క్లీన్ చేయడమే అవ్వదింకా. ఇంకా ఓపిక చేసుకొని అదంతా క్లీన్ చేసుకున్నామనమాట మళ్ళీ.
ఇక్కడ అత్తయ్య ఇంకా నెక్స్ట్ డే కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట. ఏంటి అంటే మేమక్కడ ఇచ్చుకోవాలని చెప్పాను కదా! అంటే ఏటన్ కోసుకోవాలనమాట అమ్మవారికి. సో, అక్కడే ఏటన్ కోసుకొని, కుక్ చేసుకొని, అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని రావాలనమాట. సో, దానికోసం అని చెప్పేసి నెక్స్ట్ డే కోసము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నాన్ వెజ్ చేసుకుంటాం కదా! సో, దానికోసం అని చెప్పేసి ఇవన్నీ ప్రిపరేషన్స్ అనమాట. సో, ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలనమాట. ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత తొందరగా మనకక్కడ పనవుతుంది. లేట్‌గా స్టార్ట్ అయ్యామంటే అస్సలు మనము అక్కడ పూజ చేసుకొని, అమ్మవారికి యాటను కోసుకొని చేసేటప్పటికి చాలా టైం అయిపోతదనమాట. సో, అందుకని మేము ఎప్పుడెళ్ళినా సరే ముందు రోజు నుంచి అన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకుంటాము. సో, ఇక్కడ అనిల్ ఇంకా మా చైతు అంటే మా వదిన వాళ్ళ తమ్ముడనమాట. సో, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ముందు రోజు ఈవినింగే ఎళ్ళిపోయారనమాట అక్కడికి. యాక్చువల్‌గా ఎప్పుడు ఇలానే ప్లాన్ చేసుకుంటాము. ముందు రోజు ఈవినింగ్ కొంతమంది ఎళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ రూమ్స్ బుక్ చేయడము, అండ్ ఇంకా యాటన్ కోసుకోవాలి కాబట్టి అవన్నీ అక్కడ కొనడము, ఇవన్నీ ముందు రోజు నుంచే మేము ప్రిపరేషన్స్ చేసుకుంటామనమాట. సో, ముందు రోజు ఎళ్ళిపోయి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే కానీ నెక్స్ట్ రోజు టైంకి అన్నీ అవ్వవు. చాలా లేట్ అయిపోతదనమాట. మేబీ దగ్గరుండే వాళ్ళకి అండ్ అన్నీ అనుకూలంగా ఉండే వాళ్ళకి ముందు రోజు వెళ్ళనవసరం లేదేమో కానీ, మాకైతే 4-5 అవర్స్ టైం పడుతుంది. ఇంకా యాటన్ కొనుక్కోవాలి కదా అక్కడ. సో, అవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి, మేమెప్పుడు ముందు రోజు నుంచే ప్లాన్ చేసుకుంటామనమాట అన్నీ. సో, ఇంక వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ చెప్పాను కదా! ఈ ముడుపులన్నీ నెక్స్ట్ డే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి. సో, అమ్మ అన్నీ ఇక్కడ జాగ్రత్తగా అలా టై చేస్తుందనమాట. ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ మనం పెట్టినవన్నీ అమ్మవారికి తీసుకెళ్ళాలనమాట. సో, ఇవన్నీ జాగ్రత్తగా టై చేసి బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టాలి. యాక్చువల్లీ నాకు తెలిసి మనకి ఆ టెంపుల్ దగ్గరయ్యి మనకన్నీ అనుకూలంగా ఉంటే, ఆ టెంపుల్ దగ్గర గూడా ఈ ముడుపు అవన్నీ కూడా కట్టుకోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే ఈసారి ఎళ్ళినప్పుడు నేను చూసాను చాలామంది ఆ టెంపుల్ దగ్గరే చేస్తున్నారు ఇవన్నీ. యాక్చువల్‌గా మనకి దూరం కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి ముందు రోజే మేబీ ఇలా ప్లాన్ చేసుకుంటామేమో. చెప్పాను కదా! అంకుల్ వాళ్ళు ఏం చెప్తే మేము అదే ఫాలో అవుతామని జెప్పేసి. సో, చెప్పాను గదా! నెక్స్ట్ డే కోసం అన్నీ ముందు రోజే అన్నీ సర్దేసుకోవాలి అని జెప్పేసి. సో, యాక్చువల్‌గా కుకింగ్ కోసమయితే మేము ఏమీ తీసుకెళ్ళలేదు. మనకి గ్యాస్ సిలిండర్‌తో సహా స్టవ్‌తో సహా అన్నీ అక్కడ రెంట్ ఇస్తారనమాట. కుకింగ్ కోసం గూడా అన్నీ రెంట్‌కి తీసుకోవచ్చు మనము. బట్ ఇంకా మేము కొన్ని తీసుకెళ్తున్నామనమాట. ఎందుకంటే కుక్ చేసినవి మళ్ళీ ఏమన్నా మిగిలితే తెచ్చుకోవడానికి మనం కొంచెం రా మీట్ కూడా తెచ్చుకుంటామనమాట. సో, అలా ఏమైనా ఉంటే తెచ్చుకోవడానికి మేమెప్పుడు ఇలాగ ఖాళీ గిన్నెలు కొన్ని పట్టుకెళ్తామనమాట. కొన్ని బాక్సెస్ అలా. బట్ కుకింగ్‌కి కానీ, గ్యాస్ సిలిండర్స్ గానీ, స్టవ్స్ గానీ మేమేమి తీసుకెళ్ళము. అన్నీ అక్కడ రెంట్ తీసుకుంటాము ఎన్ని కావాలితే అన్ని. ఎందుకంటే ఇక్కడ నుంచి లగేజ్ అంతా తీసుకెళ్ళడము, మళ్ళీ ఇక్కడికొచ్చి అన్నీ వాష్ చేసుకోవడం కన్నా గూడా అక్కడ అన్నీ రెంట్ తీసుకోవడమే బెటర్. ఈజీగా అయిపోతదనమాట. సో, ఇక్కడ అమ్మ, అత్తయ్య కలిసి అన్నీ కావాల్సిన వెజిటబుల్స్ ఇంకా అన్నీ కుక్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ గూడా ఇక్కడ ప్యాక్ జేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే యాక్చువల్ ప్లాన్ వచ్చేసి 4:00కి స్టార్ట్ అవ్వాలి. కానీ ఏమైంది అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. సో, ఇక్కడింకా మా వియానేమో హెల్పింగ్ అనమాట అమ్మకి, అత్తయ్యకి. సో, యాక్చువల్‌గా ఈ వ్లాగ్‌లో క్రిషి కనిపించలేదు కదా! సో, వాడికేంటంటే ముందు రోజు నైట్ అంతా పడుకోలేదనమాట కొత్త ప్లేస్ వల్ల. సో, ఇంక నెక్స్ట్ డే ఫుల్‌గా పడుకున్నాడు. ఇంకా మేమెవ్వరం డిస్టర్బ్ చేయలేదనమాట క్రిషిని. అందుకే ఈ వ్లాగ్‌లో వాడెక్కువ కనిపించలేదు మీకు. సో, ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఇంక ఎండ్ చేస్తున్నాననమాట. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మేము మేడారం వెళ్ళింది, మా దర్శనం, ఇంకా మేమక్కడ చాలా డిఫికల్టీ ఫేస్ చేసాము. సో, అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఇందులో ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేసున్నాను. వెళ్లి చూసి ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి థాంక్ యూ సో మచ్.